ఓకే. ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అయితే దగ్గర పడుతుంది. ఇక జస్ట్ 2 వీక్స్ కూడా లేదు పోలింగ్‌కు. అంతా టైం దగ్గర పడుతుంది. దీంతోటి మనం గ్రౌండ్‌లో చూస్తే చాలా అన్ని పార్టీలు కూడా ప్రముఖ నాయకులంతా అక్కడనే ఉన్నారు. మరి స్టార్ క్యాంపెయినర్లు కూడా మరి ఆల్రెడీ కొంతమంది గ్రౌండ్‌లో దిగిరు. ఇంకో కొంతమంది మరి వచ్చే వారం రోజుల్లో ప్రచారానికి అయితే రెడీ అవుతున్నారు. మరి సీఎం చూస్తే సీఎం రోడ్ షోలు మరి ఆల్రెడీ కేసీఆర్, హరీష్ రావు హరీష్ రావు గారికి కొంచెం బ్రేక్ వస్తదేమో. వాళ్ళ తండ్రి గారు చనిపోయారు కాబట్టి మరి ఆయన బహుశా ఒక కొంచెం బ్రేక్ అనేది తీసుకోవచ్చు. ఇక కేటీఆర్ గారు అయితే ఆల్రెడీ గ్రౌండ్‌లో తిరుగుతున్నారు. ఇక మిగతా వాళ్ళు కూడా మరి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు, కార్పొరేషన్ల చైర్మన్లు ఒకవైపు మోహరించారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మరి ఈ కార్పొరేషన్ల చైర్మన్ వీళ్ళు కూడా ఆల్రెడీ ఇంకో దిక్కు మోహరించి మరి హోరీ ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కూడా కీలక నేతలంతా అక్కడనే ఉండి ప్రచార పర్వంలో అయితే దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు జూబ్లీహిల్స్‌లో ఓటర్ నాడి ఎలా ఉంది అనే దాని మీద మరి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దాన్ని చూద్దాం. నిజంగానే గ్రౌండ్‌లో చాలా విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కో డివిజన్‌లో ఒక్కో దానికి అక్కడ మొగ్గు అనేది కనిపిస్తుంది. దీనికి సంబంధించి జిందగీ మీడియా కూడా ఒక సర్వే అయితే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ కూడా మేము అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు కూడా తేబోతున్నాం. చాలా సమగ్రమైనటువంటి సర్వే రిపోర్టు. ప్రతి డివిజన్ వారీగా ఎట్లుంది, ఏ ఓటర్లు ఎట్లున్నారు, ఏంటి, అసలు ఏ క్యాండిడేట్కు ఎంత ఓట్స్ పోల్ కావచ్చు అనే దాని మీద చాలా క్షేత్రస్థాయిలో మా టీం వెళ్ళి చేసినటువంటి సర్వే రిపోర్ట్ కూడా మేము అతి త్వరలో మీ ముందుకు తేబోతున్నాం. అంతకంటే ముందు అయితే మరి పేపర్లో వచ్చినటువంటి ఇది అయితే చూద్దాం. మరి జూబ్లీహిల్స్లో ఓటర్ పల్స్ చాలా భిన్నంగా ఉందట. మరి ఒక్కో డివిజన్లో ఒక్కో పార్టీకి ఆదరణ ఉందట. మరి దాంతోపాటు ఎన్నికలను బట్టి కూడా ప్రజలు ఓట్లేస్తున్నారు. అంటే కార్పొరేషన్ ఎలక్షన్లు అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఒక తీరుగా, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఒక తీరుగా, మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళే ఎలక్షన్లకు వచ్చే వరకు ఒక తీరుగా, అట్లా ఎలక్షన్లను బట్టి ఓటర్లు ఓటేస్తున్నారట జూబ్లీహిల్స్లో. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ వైపు, ఇక్కడ చూడొచ్చు పార్లమెంట్లో మరో పార్టీ వైపు. మరి బస్తీలు, కాలనీలు, మైనార్టీలతో భిన్న వర్గాలు, విభిన్న అభిప్రాయాలు ఉన్నాయట. మరి పెద్ద సంఖ్యలో సినీ కార్మికులు కూడా అక్కడ ఉన్నారు. మరి సినీ కార్మికుల కోసం మన సీఎం ఒక చిన్న వరం కూడా ప్రకటించిండు. మరి టికెట్ల రేట్లు మేము పెంచుతాం కానీ ఆ పెంచినటువంటి రేట్లలో 20% మీరు సినీ కార్మికులకు ఇస్తామని మీరు నాకు రాసేయండి, టికెట్ల రేట్లు పెంచుతామని కూడా మరి వాళ్ళ మనసును చురగొనే ప్రయత్నం అయితే చేసిరు సీఎం రేవంత్ రెడ్డి. దాంతో పాటు మరి ఆల్రెడీ అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి కార్యక్రమాలే అని అయితే మనం చెప్పొచ్చు. మరి ఓవరాల్గా చూస్తే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అయితే ఇప్పుడు టాక్ ఆఫ్ ద స్టేట్ అయిపోయింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎవరు గెలిస్తే మరి వాళ్ళకు నెక్స్ట్ ఎడ్జ్ ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్ గెలిస్తే ఇక మాకు తిరుగులేదని ఇంకా దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ఓడిపోతే విపక్షాలు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ గెలిస్తే ఇక వీళ్ళ మీద బహిరంగ యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు కాదని బీజేపీ గెలిస్తే ఇక రెండు పార్టీలకు చుక్కలు చూపించడానికి ఆ పార్టీ కూడా రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా డూ ఆర్ డై అన్నట్టయితే మరి పోరాడుతున్నాయి. మరి అన్ని కళ్ళు కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీదనే ఎవరు గెలుస్తారు ఏంటి అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చ అయితే అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. అందుకే అన్ని పార్టీల నేతలు, బడా నేతలు, క్యాడర్ అందరూ కూడా అక్కడ మోహరించి అక్కడ ప్రచారం అయితే చేస్తున్నారు. కుల సంఘాలతో భేటీలు చేస్తున్నారు. బస్తీ కాలనీ సంఘాలతో మీటింగ్లు అవుతున్నాయి. ఇట్లా అన్ని రకాలుగా అక్కడైతే చేస్తున్నాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం జూబ్లీహిల్స్ అంటే సంపన్నులు ఉండే ప్రదేశం అనుకుంటాం. కానీ సంపన్నులు ఉండే ప్రదేశం మనకు 20-30% కనిపిస్తుంది. 70% జూబ్లీహిల్స్లో బస్తీలే కనిపిస్తాయి. మరి ఆ బస్తీలు మరి వీటిలో తిరుగుతూ ఆ బస్తీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి కార్యక్రమాలు అయితే అందరూ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ నియోజకవర్గంలో అత్యధికంగా పేద మధ్యతరగతి వర్గాలే ఉన్నాయి. దాంతోపాటు జూబ్లీహిల్స్ ప్రాంతం ఆ నియోజకవర్గం పరిధిలో అసలు లేకపోవడం మరొక విశేషం. మరి అలాంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గ నైసర్గిక స్వరూపం, అక్కడ ఏ వర్గం మంది ఎంతమంది ఉంటారు, గతంలో ఎక్కడ మొగ్గు చూపిరు, మరి అప్పటికి ఇప్పటికి వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఇవన్నిటి కూడా మనం చూడొచ్చు. అసలు నిజంగా చూస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లు ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు షేక్పేట్, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్ నగర్, వెంగళరావు నగర్, మరి దాంతోపాటు యూసుఫ్గూడ, సోమాజిగూడలో కొంత మేరకు మరి 7 డివిజన్లు అయితే కనిపిస్తుంది. మరి ఈ డివిజన్లలో కొన్ని కాలనీలు ఉంటాయి, బస్తీలు ఉంటాయి, హైరైజ్ బిల్డింగ్లు ఉంటాయి, రకరకాల మనకు సిచ్యువేషన్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ దిగువ మధ్య తరగతి వర్గాలు అందరూ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిరు. 2020 గ్రేటర్ ఎన్నికల్లో చూస్తే అప్పుడు వాళ్ళు ఎంఐఎం వైపు నిలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చింది. 2018లో బీఆర్ఎస్ వైపు చూసిరు. కానీ 2023, 2024లో మరి ఇక్కడ చూస్తే షేక్పేట డివిజన్ చూస్తే షేక్పేట డివిజన్లో మొత్తం 55,000 మంది ఓటర్లు ఉన్నారట. ఈ 55,000 మంది ఓటర్లలో మరి షేక్పేట డివిజన్ చూస్తే గతంలో ఒకసారి బీఆర్ఎస్ వైపు అక్కడ ఓటర్లు ఓట్లేసిరు. నెక్స్ట్ ఎంఐఎం వైపు అంటే
ఎంఐఎం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎంఐఎం వైపు మొగ్గు చూపిరు. మళ్ళీ 2023, 24లో కాంగ్రెస్కు ఇక్కడ మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈసారి ఖచ్చితంగా ఎంఐఎం మద్దతు కూడా ఉంది కాబట్టి షేక్పేట మాదే అని మరి వీళ్ళు చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాకపోతే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే మరి అక్కడ మాకు సానుభూతి వర్కౌట్ అవుతుంది కాబట్టి షేక్పేట మాదే అని వీళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి బీసీ ఓటర్లు మాకే ఓటేస్తారని వీళ్ళు కూడా చాలా నమ్మకంతో ఉండ్రు బీజేపీ వాళ్ళు. ఇక బోరబండ చూస్తే బోరబండలో మైనార్టీలు, పేదలు, దిగువ మధ్యతరగతులు ఎక్కువగా ఉంటారు. మరి వాళ్ళు ఇక్కడ దాదాపు 62,000 ఓటర్లు ఉన్నారు. ఇక్కడ చూస్తే మొత్తం ఇక్కడ ప్రతిసారి ఈ బోరబండలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, గత అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఎక్కడైనా కానీ మరి ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ఏ ఇక్కడ మెజార్టీ సాధించింది. కాకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చిందంట బోరబండలో. ఇక రెహ్మత్ నగర్, ఎర్రగడ్డ చూస్తే మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అతి పెద్ద డివిజన్ ఏది ఉంటే అది రెహ్మత్ నగర్. దాదాపు 65,000 ఓట్లు అక్కడ ఉన్నాయి. ఇక్కడ మైనార్టీలే దాదాపు 60% ఉంటారు రెహ్మత్ నగర్లో. మరి దీంతోపాటు పేదలు, బీసీలు వీళ్ళు ఉన్నటువంటి బస్తీలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరి పీజేఆర్ తన తల్లిదండ్రుల పేర స్థాపించినటువంటి ఎస్పీఆర్ హిల్స్లో దాదాపు 23,000 మంది ఓటర్లు ఉంటారట. కార్మిక నగర్లో 21,000 మంది ఓటర్లు ఉంటారు. మరి జవహర్ నగర్, ఓంకార్ నగర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ వంటి బస్తీల్లో కూడా చాలామంది కీలకమైనటువంటి ఓటర్లు ఉంటారట. ఇక 2018లో ఇక్కడ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే 2020, 2023 గ్రేటర్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపింది. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ కాంగ్రెస్కు మళ్ళీ మెజార్టీ వచ్చింది. అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి 3 స్థానాల్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కే ఇక్కడ ఆధిక్యం అనేది కనిపించింది. ఇక ఎర్రగడ్డ డివిజన్లో బస్తీలతో పాటు ఇంకా కొన్ని ఓట్లు ఉన్నాయి. మరి ఇక్కడ ఎర్రగడ్డలో మైనార్టీలే కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు అపార్ట్మెంట్లనే 12,000 ఓట్లు ఉన్నాయట. మరి నేపథ్యంలో అసలు ఇది ఎక్కడ మొగ్గు చూపుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అయితే కనిపిస్తుంది. ఇది 2018లో కాంగ్రెస్కు, 2020లో ఎంఐఎం, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్. అంటే వీళ్ళు కంటిన్యూస్గా ఏదో ఒక పార్టీకి ఓట్లు వేస్తలేరు ఎర్రగడ్డలో. ఒకసారి బీఆర్ఎస్కి వేస్తారు, ఒకసారి ఎంఐఎంకి వేస్తారు, ఒకసారి కాంగ్రెస్కి వేస్తారు. ఇట్లా వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నటువంటి పార్టీ అయితే వీళ్ళు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్లో. ఇట్లా మొత్తంగా చూస్తే చాలా అంటే డివిజన్లో ఒక్కొక్క డివిజన్, కొన్ని డివిజన్లు ఏమో మొత్తం ఒకటే పార్టీకి వాళ్ళు వన్ సైడ్గా ఓట్లు వేస్తే, ఇంకో డివిజన్లో మరి ఒకసారి అటు ఒకసారి ఇటు మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది చాలా కీలకంగా అయితే మారింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఇక దీంతోపాటు వెంగళరావు నగర్ మనం చూస్తే వెంగళరావు నగర్లో అన్ని పార్టీల కీలకం. మరి జవహర్ నగర్ లాంటి బస్తీల్లో కూడా కీలకమైనటువంటి ఓటర్లు ఉంటారు. 2018 ఎన్నికల్లోతో పాటు 2020 గ్రేటర్, 2023 అసెంబ్లీ ప్రతిసారి కూడా వీళ్ళు బీఆర్ఎస్ వైపే నిలబడ్డారు. కానీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి మెజార్టీ వచ్చిందంట ఈ వెంగళరావు నగరు ఈ ఏరియాలో. మరి ఇక్కడ ఈ వెంగళరావు నగర్ చూస్తే 3 పార్టీలు ఇక్కడ బలంగా ఉన్నాయి. మరి యూసుఫ్గూడ డివిజన్ చూస్తే ఇక్కడ సినీ పరిశ్రమలో చాలామంది కార్మికులు అక్కడనే ఉంటారు. ఇక్కడ కూడా దాదాపు 43,000 మంది ఓటర్లు ఉన్నారట. మరి ఇక్కడ మున్నూరు కాపులు, యాదవులు, గౌడ్లు వీళ్ళు చాలామంది ఉంటారంట. మరి వీళ్ళు కూడా చూస్తే 2018లో, 2020, 2023 ప్రతిసారి వీళ్ళు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపిరు. కానీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకు బీజేపీకి మెజార్టీ ఓట్లు వచ్చినాయట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి 7 డివిజన్లు మనం చూస్తే మనం 6 డివిజన్ల గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. ఉన్న 7 డివిజన్లలో 6 డివిజన్లు మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఈ 6 డివిజన్లలో 4 డివిజన్లలో మన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే 2 డివిజన్లలో మాత్రం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపిరు మన పార్లమెంట్ ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది అయితే చాలా రసవత్తరంగా మారింది. దీంతో పాటు ఇక ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో సగం సగం ఉంటుంది ఈ సోమాజిగూడ. ఇది మరి ఈ సోమాజిగూడ ఈ ఉన్నటువంటి ఈ జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో చూస్తే మనకు 2018లో కాంగ్రెస్కి వచ్చింది, 20లో 23 ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి వచ్చింది, మళ్ళీ 2024 బీజేపీకి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో. అంటే మొత్తం మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు చూస్తే మ్యాక్సిమం ఉన్నటువంటి 7 డివిజన్లలో 4 డివిజన్లలో కాంగ్రెస్ వచ్చింది, 3 డివిజన్లలో బీజేపీకి మెజార్టీ వచ్చింది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో. ఇక అంతకుముందు చూస్తే బీజేపీకి ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా మెజార్టీ అయితే రాలేదు. కానీ బీఆర్ఎస్కు అత్యధిక సార్లు మరి అక్కడ ప్రజలు అయితే ఓట్లు వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈసారి మరి ఏం చేస్తారు ఏంటి అనేది అయితే చాలా ఆసక్తికరంగా మారింది. ఉన్న 7 డివిజన్లలో ఎవరు ఎట్టు మొగ్గు చూపుతారు అనేది అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. మేము జిందగీ మీడియా వేసినటువంటి సర్వేలో ఇవి కూడా చెప్పబోతున్నాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి 7 డివిజన్లలో
ఎక్కడ ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందనేది కూడా మీకు చాలా క్లియర్గా అయితే చెప్పబోతున్నాం. మన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అసలు ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి అనేది కూడా ఇక్కడ చూస్తే, ఇక్కడ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ చూస్తే ఇక్కడ షేక్పేటలో కాంగ్రెస్కు లీడ్ వచ్చింది, ఎర్రగడ్డలో బీఆర్ఎస్కు లీడ్ వచ్చింది, బోరబండలో బీఆర్ఎస్కే లీడ్ వచ్చింది, రెహ్మత్ నగర్లో బీఆర్ఎస్కే వచ్చింది, వెంగళరావు నగర్లో బీఆర్ఎస్కే వచ్చింది, ఇక యూసుఫ్గూడలో బీఆర్ఎస్కే వచ్చింది, సోమాజిగూడలో కూడా బీఆర్ఎస్కే వచ్చింది. మరి ఉన్నటువంటి 7 డివిజన్లలో 6 డివిజన్లలో బీఆర్ఎస్కే మనకు లీడ్ అనేది వచ్చింది మన ఎన్నికల్లో. ఇక హోరీ ఎక్కడ ఉందనేది కూడా మనం ఒకసారి చూస్తే, ఇక్కడ రెహ్మత్ నగర్లో కాంగ్రెస్ గట్టిగానే ఫైట్ ఇచ్చినట్టు 17,000 వస్తే వీళ్ళకి 12,000 వచ్చినాయి. ఇక ఇక్కడ కూడా యూసుఫ్గూడలో కూడా చూడవచ్చు 9,600 వస్తే వీళ్ళకి 8,300 వచ్చినాయి. చాలా క్లియర్గా బీఆర్ఎస్కు మెజార్టీ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ ఎర్రగడ్డ బోరబండలో చాలా క్లియర్ మెజార్టీ అనేది కనిపించింది. వెంగళరావు నగర్లో కొంచెం హోరే అనేది చెప్పవచ్చు. ఇక బీజేపీకి ఎక్కడ కూడా పెద్ద గట్టి ఓట్లు ఎక్కడ రాలే, అన్ని దగ్గరలో కూడా థర్డ్ ప్లేస్లోనే ఉన్నది మన అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఇక్కడ చూస్తే ఈ 4 డివిజన్లలో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చే వరకు ఈ 4 డివిజన్లు ఏమో కాంగ్రెస్కి వచ్చినాయి, 3 డివిజన్లు మళ్ళీ బీజేపీకి వచ్చినటువంటి పరిస్థితి అనేది కనిపించింది. కాబట్టి ఈసారి చాలా ఆసక్తికరంగా అయితే ఉండబోతుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. ఇక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా మారింది. అందరూ దాని వైపే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జిందగీ మీడియా ఇచ్చినటువంటి సర్వే కూడా మీకు అతి త్వరలో మీ ముందుకైతే తేబోతున్నాం. మరి ఆ సర్వే రిపోర్టు మేము ఎలక్షన్లు అయ్యే వరకు ఇంకొక 2 సర్వేలు కూడా చేయబోతున్నాం. ఆ సర్వే రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకైతే తెస్తాం. అంతకంటే ముందు ఇది పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. నిజంగా గ్రౌండ్లో వీళ్ళు చెప్పినట్టే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం మరి ఏం జరగబోతుంది జూబ్లీ హిల్స్లో అనేది. లెట్స్ వెయిట్ అండ్ సీ.